నమస్తే, నేను అంకిత. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పోస్ట్ని ఒక ఛానల్ ఓనర్కి ఇవ్వబోతున్నారు. అయితే విజయసాయి రెడ్డి దీన్ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు అని తెలుస్తుంది. సో ఈ టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పోస్ట్ని ఒక ఛానల్ ఓనర్కి ఇవ్వబోతున్నారు అని తెలుస్తుంది. అయితే ఇది ఈ పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని విజయసాయి రెడ్డి ఆయనకి ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని కూడా తెలుస్తుంది. సో అసలు ఏ ఛానల్ ఓనర్కి ఇవ్వబోతున్నారు, ఈయన ఎందుకు అడ్డుకోవాలనుకుంటున్నారు? సో ఒకటి ఏంటంటే నామినేటెడ్ పోస్టులు అనేది గవర్నమెంట్లోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఇస్తుంది. ఆ ప్రభుత్వానికి కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి, కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి, వాటిని ప్రకారం వాళ్ళు పదవులు ఇస్తారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి లేదా ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు వాటిని కూడా ప్రభుత్వం తన విచక్షణ అధికారంతో నియమించుకునేటువంటి అవకాశం లేకుండా డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ చేశాడు. ఏం చేశాడు? ఇంకొక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అతను తిరుమల తిరుపతి దేవస్థానానికి రాబోతున్నాడు. ఇప్పటికే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఈఓని నియమించారు, ఇంకొక కమ్మాయిని కూడా రాబోతున్నాడు అనేటువంటి ఒక సెటైరిక్గా ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. అంటే సామాజిక వర్గ ఈక్వేషన్ను అనే దాన్ని పెట్టుకొని ప్రభుత్వం ఏదైతే ప్రాధాన్యత క్రమంలో లేదంటే ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఈక్వేషన్స్లో పదవుల్లోని ఇవ్వాలనుకుంటుందో దాన్ని ఏదో డిస్టర్బ్ చేయాలనేటువంటి ప్రయత్నం విజయసాయి రెడ్డి చేస్తున్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా సామాజిక ఈక్వేషన్ను పాటించినటువంటి సందర్భాలు కనిపించలేదు. కేవలం నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని మాట్లాడటం తప్పితే ఏ రోజు కూడా వాళ్ళు సామాజిక వర్గ ఈక్వేషన్ని పాటించలేదు. పాటించినట్టు కనిపిస్తూ ఉంటుంది, దేవతా అవసరంలాగా చూపించేవాళ్ళు వాళ్ళు ఈ సామాజిక ఈక్వేషన్ని. ఎలా అని అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడున్నటువంటి పరిస్థితిని మనం ఉదాహరించుకుంటే కనుక రెడ్డి సామాజిక వర్గానికి మొత్తం పదవులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవి, కీలకమైనటువంటి పదవులు. అప్రాధాన్యత పోస్టులు ఏదైతే ఉన్నాయో వాటిని ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు అప్పచెప్పేవాళ్ళు. ఒకవేళ ప్రాధాన్యత గల పోస్టులు ఇచ్చినప్పటికీ కూడా పవర్స్ లేకుండా చేసేవాళ్ళు, నిధులు లేకుండా చేసేవాళ్ళు. ఇది వాళ్ళు చేసింది 2019 నుంచి 2024 వరకు. సరే, ఇప్పుడు ఈయన సామాజిక ఈక్వేషన్స్ గురించి విజయసాయి రెడ్డి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే, ఢిల్లీలో పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వైవి సుబ్బారెడ్డి, ఈయన జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ అవుతాడు వరుసకి. ఓకే, రాజ్యసభ పక్ష నేతగా విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయన కేసులో A2 ఈయన, A1 జగన్మోహన్ రెడ్డి అయితే A2 ఈయన. ఇక లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్ష నేత ఎవరు? మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు. రాయలసీమకి ఇన్ఛార్జి ప్లస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి ఫ్యామిలీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది. ఆ ఇంట్లో నుంచి వచ్చినాడే మిథున్ రెడ్డి ఇప్పుడు లోక్సభ పక్ష నేతగా ఉన్నాడు. అంటే ఈ మొత్తం ముగ్గురు రెడ్డిలే కదా ఢిల్లీలో. ఇక ఆంధ్రప్రదేశ్కి వస్తే, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్ష నేత ఎవరు? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో, అంతే కదా. పార్టీకి సంబంధించి మండలికి సంబంధించి శాసన మండలికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్ష నేత ఎవరంటే అప్పిరెడ్డి. ఇప్పుడు ఓడిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కీలకమైనటువంటి పదవులు ఇవే, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు. ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో రెడ్డి సామాజిక వర్గం కాకుండా ఎవరికైనా ఇచ్చారా? మొత్తం రెడ్డి సామాజిక వర్గం, పైగా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో మనుషులకే ఇచ్చుకున్నారు కదా. మరి నువ్వు సామాజిక వర్గం గురించి ట్వీట్లు చేసేటప్పుడు ఈ సోయి ఉండాలి కదా విజయసాయి రెడ్డికి. ఒక ఏళ్ళు అటు చూపిస్తే 4 ఏళ్ళు ఇటు చూపిస్తాయి కదా. మరి విజయసాయి రెడ్డికి ఈ సంగతి తెలీదా? విజయసాయి రెడ్డి ట్వీట్ చేస్తూ ఇంకొక కమ్మ నాయకుడు వస్తున్నాడు తిరుమల తిరుపతి దేవస్థానానికి అని చెప్పి అన్నాడు. దానికి ఉద్దేశం ఏంటంటే, ఆల్రెడీ అడిషనల్ ఈఓగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓగా వెంకయ్య చౌదరి అనే అతన్ని అపాయింట్ చేశారు. ఆయన నిజాయితీపరుడైనటువంటి అధికారి, చిన్న వివాదం కూడా లేనటువంటి నిజాయితీతో కూడుకున్నటువంటి అధికారి అతను సామాజిక వర్గ యాంగిల్లో ఆ కోణంలో ఆలోచించడు ఆయన ఎప్పుడు కూడా. ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు వెంకయ్య చౌదరి గురించి. అందుకే ఆ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో
ఈవోగా శ్యామలరావుని వేసి ఈయన్ని అడిషనల్ ఈవోగా వెంకయ్య చౌదరిని అపాయింట్ చేశారు. అక్కడ ఉండేటువంటి దాష్టికాలు చాలా ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు చేసినవి. వాటన్నిటి మీద విచారణతో పాటు అక్కడ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వేశారు. అయితే ఇప్పుడు ఆయన వేశారు కాబట్టి మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఎవరు అవుతారు అనే దాని మీద గత కొన్ని రోజుల నుంచి చర్చ జరుగుతుంది. ఆ చైర్మన్ పదవిని కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో విజయసాయిరెడ్డి ఇంకొక కమ్మ నాయకుడు వస్తున్నాడు అనేటువంటి ఒక ట్వీట్ చేశాడు ఆయన. ఇంతకీ అసలు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఎవరు కాబోతున్నారు అని అంటే చాలా కాలం నుంచి రకరకాల పేర్లు వినిపిస్తూ వచ్చాయి. లాస్ట్కి ఫిల్టర్ చేసి ఒక ఛానల్ అధిపతికి దాన్ని ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు డిసైడ్ చేశారు. డిసైడ్ చేసిన తర్వాత రేపో మాపో జీవో రాబోతుంది, జీవో వస్తుంది, జీవో రాబోతుంది. ఆ విషయం మరి ఎలా చేరిందో విజయసాయిరెడ్డికి చేరింది. అందుకే ముందే దీన్ని ప్రతిబంధకంగా దీన్ని ఏదో డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో ఆయన ట్వీట్ చేశారు. ట్వీట్ చేయడానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా సామాజిక ఈక్వేషన్స్కి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇలాంటి ట్వీట్లు చేసి సామాజిక ఈక్వేషన్ తప్పింది అనేటువంటి ఒక డిస్టర్బెన్స్ చేస్తే చంద్రబాబు నాయుడు పునరాలోచనలో పడే అవకాశం ఉందనేది విజయసాయిరెడ్డి యొక్క ఆలోచన. ఇప్పుడు ఈయన చైర్మన్ అయితే, ఈ ఛానల్కి సంబంధించిన ఓనర్ చైర్మన్ అయితే, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమేమి చేసింది అవన్నీ కూడా వాటన్నిటి మీద విచారణకి ఆదేశించే అవకాశం ఉంది. ప్లస్ పకడ్బందీగా ఆయన మొత్తం ప్రక్షాళన చేసే అవకాశం ఉంది. అది జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ జైలుకి వెళ్ళాల్సి వస్తుందని చెప్పి వాళ్ళ భయం. ఎందుకంటే ఛానల్ ఓనర్గా పైగా ఆయన సొంత జిల్లా కూడా అది. సో కాబట్టి ఆయన కనుక చైర్మన్ అయితే వీళ్ళ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి భాగవతాలు మొత్తం బయటకు వస్తుందని వాళ్ళ భయం. అందుకే ఆయన కాకుండా ఉంటే బాగుంటుంది అనేది విజయసాయిరెడ్డి యొక్క ఆలోచన. దానికి సంబంధించి సామాజిక అస్త్రం అనేదాన్ని ఒకదాన్ని సంధించాడు. అది చంద్రబాబు నాయుడు మీద ప్రయోగిస్తే చంద్రబాబు నాయుడు బలహీనత అదే కాబట్టి సామాజిక ఈక్వేషన్ అనేది ఆయన బలహీనత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, అన్ని సలహాదారులు దాదాపుగా 70-80 మొత్తం కీలకమైనటువంటి సలహాదారుల పదవులన్నీ కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు. మొన్న ఒకటి సోషల్ మీడియాలో కూడా ఒక వైరల్ అవుతుంది ఒకటి. ఇప్పుడు జీపీలు గవర్నమెంట్ ప్లేడర్స్ లిస్ట్ తీసుకుంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ ప్లేడర్స్ అందరూ రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి జాబితా ఒకటి బయటకు వచ్చింది. సో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి పైగా అందులో కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటి మనుషులకి, జగన్మోహన్ రెడ్డి వీరభక్తులకు మాత్రమే ఆయన ప్రాధాన్యత ఇచ్చాడు. ఎక్కడా కూడా సామాజిక ఈక్వేషన్ పాటించలేదు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు సామాజిక ఈక్వేషన్ పాటిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని ఆయన్ని ఏలెత్తి చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడికి ఎవరికి ఇచ్చారు, శ్రీనివాస్ యాదవ్కి ఇచ్చారు, యాదవ్ సామాజిక వర్గానికి ఇచ్చారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కూడా వేరే వాళ్ళకి ఇవ్వచ్చుగా, ఇవ్వలేదుగా. అంటే ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేయాలి ఈ సామాజిక వర్గ ఈక్వేషన్ అనేది, దాన్ని పెట్టి ఏదో ఒక విధంగా బద్నాం చేయాలి. ఏదో ఒక రకంగా ఈ ఛానల్ ఓనర్కి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి రాకుండా చేయాలనేది విజయసాయిరెడ్డి యొక్క ఆలోచన. ఇప్పుడు ఆయన వస్తే కనుక వీళ్ళ భాగవతాలని ఆయనకి తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి సాయిరెడ్డి భాగవతం ఏంటి, జగన్మోహన్ రెడ్డి భాగవతం ఏంటి, మిథునరెడ్డి భాగవతం ఏంటి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి భాగవతం ఏంటి, చెవిరెడ్డి భాగవతం ఏంటి, లేదంటే కరుణాకర్ రెడ్డి భాగవతం ఏంటి, లేదా ధర్మారెడ్డి భాగవతం ఏంటి, మాజీ ఈవోగా పనిచేశారు మాజీ ఆయన భాగవతం ఏంటి, ఇవన్నీ కూడా ఈ ఛానల్ ఓనర్కి బాగా తెలుసు. ప్లస్ ఇన్ఫర్మేషన్ కూడా ఆయన దగ్గర ఉంది, సహజంగా ఉంటుంది కదా ఛానల్ ఓనర్ కాబట్టి. సో కాబట్టి ఇవన్నీ బయటకు వస్తాయేమో అనేటువంటి ఒక ఆందోళనతోటి సాయిరెడ్డి ఈ ట్వీట్ చేసేసి ఏదో ఆపాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన ప్రయత్నం ఫలించే అవకాశం లేదు. రేపో మాపో ఆ ఛానల్ ఓనర్కి తెలుగుదేశం పార్టీ నుంచి ఆర్డర్స్ రాబోతున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నుంచి ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కూడా కాబోతున్నారనేది పార్టీలో అంతర్గతంగా చాలా బలంగా వినిపిస్తుంది. అదే నిజం కాబోతుందని కూడా మనం అంచనాకు రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్.